హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు ఒక లీఫ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్కి అయితే నేను ఎలాగైతే డ్రా చేశానో అలాగ ఒక లీఫ్ని అయితే ఫస్ట్ అయితే డ్రా చేసుకోండి. థ్రెడ్ వచ్చి సిల్క్ దారం తీసుకోవాలి, ఓకేనా? 2 రీల్స్ తీసుకోండి, మీ ఇష్టం, ఏ కలర్ అయినా పర్వాలేదు. 2 రీల్స్ తీసుకోండి. నీడిల్ వచ్చి 14 నెంబర్ నీడిల్ కావాలి. అలాగే క్లాత్ వచ్చి వైట్ పాప్లైన్ క్లాత్ కావాలి. దీనికి చుట్టే థ్రెడ్ వచ్చి ఏ థ్రెడ్ అని అడుగుతున్నారు కదా, మనము పైపింగ్ చేస్తాం కదా, దానికన్నా సన్నంగా ఉన్న థ్రెడ్ అని అడిగితే ఇస్తారు. అంటే మగ్గం వర్క్ ఫ్రేముకి వేసే బ్లౌజ్ పీస్కి టైట్ చేసే థ్రెడ్ అంటే ఇస్తారు, ఓకేనా? ఆ థ్రెడ్ అయితే తీసుకొని నీడిల్కి నేను ఆల్రెడీ చుట్టి చూపించాను కదా, అలాగైతే గ్లూతో అంటించుకోవాలి. ఓకేనా సిస్టర్, మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. మనం ఏదైతే లైన్స్ గీసామో దాని మీద చిన్న గొలుసులు అవసరం లేదు, పెద్ద గొలుసులతో మనం దాని మీద గొలుసు కుట్టు అయితే వేసుకోవాలి. 2 పేటల దారంతో వేసుకోవాలి, సిల్క్ దారంతో వేసుకోండి. ఒకవేళ సిల్క్ దారం రావట్లేదు, పోగులు వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళకి, కొత్తగా ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నామన్న వాళ్ళకి కాటన్ థ్రెడ్తో అయితే ట్రై చేయండి, ఓకేనా? ఏదైనా 2 పేటల దారం అయితే వేసుకోవాలి. సింగిల్ అయితే మనకి థ్రెడ్ అనేది కనిపించదు. ఇప్పుడు మనం దీని చుట్టూ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని చుట్టూ మనం లాంగ్ అండ్ షార్ట్ అయితే వేసుకోవాలి. ఇంతకుముందు లీఫ్ ఎలా కుట్టాలో మీకు చెప్పాను కదా, క్రాస్గా, లాంగ్ అండ్ షార్ట్, ఫ్లవర్లో, వీటిలో ప్యాడెడ్ లోడ్ స్టిచ్లో వేసాం కదా, అలాగే ఇప్పుడు కూడా నేను వేస్తున్నాను. కాకపోతే ఇక్కడ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ లీఫ్ వచ్చి. అదేంటన్నది లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా మనం లాంగ్ అండ్ షార్ట్ తెలుసు కదా, ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, పైకి వచ్చిన తర్వాత ఒక లాంగ్ చైన్ వేసి తర్వాత దానిపైకి ఒక చిన్న చైన్ వేసుకోవాలి, గొలుసు కుట్టు. ఓకే, ఇక్కడ ఒక చైన్ వేశారు, దీనిపైన ఒక చిన్న చైన్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ ఒక గొలుసు, దాని కిందకి ఒక చిన్న గొలుసు. ఒక సిస్టర్ అడిగారు, ఇలా లాంగ్ అండ్ షార్ట్ వేస్తుంటే ముడి కింద రావట్లేదు అని అడిగారు నన్ను. ఇప్పుడు ఏంటంటే చిన్న గొలుసు వేస్తే మీకు ముడి కింద వస్తుంది, అది పెద్ద చైన్ వేసేసారనుకో అది కూడా వస్తుంది. వెనక్కి లాగినప్పుడు ముడి అంటే ముడేమీ పడదు, కాకపోతే ఏంటంటే అక్కడ ముడిలాగా వస్తుంది. ఆ గొలుసుకి ఈ గొలుసుకి కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక పక్క వేసేసాం కదా, ఈ పక్కన ఎలా వేస్తున్నాను చూడండి. ఇదేంటంటే ఒక హాఫ్ ఏమో ఇక్కడ దాకా కంప్లీట్ చేసేసి అక్కడికి ముడి వేసుకోకుండా ఒక గొలుసు కుట్టు వేసేసి మళ్ళీ కింద నుంచి రావాలి. ఓకే, కింద నుంచి వచ్చినప్పుడు కూడా చూడండి, నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగే వేయండి. ఇలా వేస్తేనే మీకు లీఫ్ డిఫరెంట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇంతకుముందు మనం వేసిన లీఫ్కి ఈ లీఫ్కి మీకు డిఫరెంట్ అనేది తెలుస్తుంది, ఓకేనా? అది ఒకసారి చూసుకోండి, మీకు చూస్తే అర్థమవుతుంది. నేను ఎలాగైతే వేస్తున్నానో ఇలాగే అటుపక్క వేసినప్పుడు కూడా, ఇప్పుడు నేను ఎటుపక్క వేసాను, రైట్ సైడ్ వేసేసాను, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎలా వేస్తున్నానో చూడండి. సేమ్ లాంగ్ అండ్ షార్టే, కాకపోతే ఏంటంటే ఈ పక్క కుట్టిన దానికి ఆ పక్క కుట్టిన దానికి కొంచెం అంటే డిజైన్ వచ్చినప్పటికీ కొంచెం మారుతుందన్నమాట. అది నేను మీకు చెప్తున్నాను. సేమ్ ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైనే వేసుకోవాలి. ఎక్కడ ముడైతే నేను వేయలేదు. ఇక్కడ దాకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మధ్యలో ఏంటంటే ఒక గొలుసు కుట్టు వేసుకెళ్ళిపోయాం. అంటే మనకి ఎంబోజ్ అవ్వడానికి గొలుసు కుట్టు వేసుకోండి మధ్యలో, ఒక వరుస కానీ 2 వరుసలు కానీ చెప్పాను కదా, అలా కావాలంటే అలా వేసుకోవచ్చు. లేదంటే సన్నంగా ఉన్న పైపింగ్ థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఏంటంటే మీకు ఎంబోజ్ అయ్యి థ్రెడ్ అనేది బాగా కనిపిస్తుంది. అంటే కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఏమవుతుందంటే ఫ్లాట్గా వస్తుందన్నమాట. మీకు ఆ థ్రెడ్ అనేది క్లాత్తో పాటు సమానంగా ఉన్నట్టు వస్తుంది. మీరు లోపల థ్రెడ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే లీఫ్ అనేది ఎంబోజ్ అయినట్టుగా చాలా బాగా నీట్గా వస్తుందన్నమాట. అంటే క్లాత్తో పాటు థ్రెడ్ కూడా సమానంగా ఉన్నట్టు టైట్గా లాగేస్తే క్లాత్ థ్రెడ్ అనేది కనిపిస్తుంది. అంటే మనం వేసిన థ్రెడ్ కనిపిస్తుంది కాబట్టి డిజైన్ కనిపిస్తుంది, కానీ కొంచెం ఎంబోజ్ అయినట్టుగా అట్లా రాదనమాట. అందుకే లోపల థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇటుపక్క కుట్టిన దానికి అటుపక్క కుట్టిన దానికి డిఫరెంట్ ఏంటని తెలిసింది కదా. కొంచెం ఎక్కువ కాదు, కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. అంటే మనం వేసేది, మనం ఇప్పుడు ఇటు పక్క వేసాను కదా, సేమ్ ఇటు ఎలా వేసామో అది కూడా అలా రాలేదు. అలా రాకుండా మనం ఏం చేసామంటే, నేను కింద వేసినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు రివర్స్లో వేసాను, అందుకని మనకి ఇలా వచ్చిందనమాట. ఈ 2 కూడా స్టార్టింగ్ ఆడించే వేసుకోవాలి. ఇక్కడికి వచ్చి మళ్ళీ వేస్తే కన్నా కింద నుంచి, అంటే స్టార్టింగ్ ఆడించి వేస్తేనే మనకి ఈ టైప్ ఆఫ్ లీఫ్ అయితే వస్తుందన్నమాట. అందరూ తప్పకుండా ట్రై చేయండి. లాంగ్ అండ్ షార్ట్తోనే కదా, లాంగ్ అండ్ షార్టే మనము ఇంతకుముందు కుట్టిన లీఫ్కి ఈ లీఫ్కి కొంచెం డిఫరెంట్ వస్తుంది అంతే. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఇలా దీని చుట్టూ అవుట్లైన్ వేసుకోవాలి చెప్పాను కదా, గొలుసు కుట్టుతో వేసుకోవాలి అవుట్లైను.
అప్పుడు మీకు బాగా కనిపిస్తుంది అనమాట. వర్క్ అనేది చిన్న చిన్న హోల్స్ పడినా లాగినప్పుడు గ్యాప్లు వస్తాయి కదా, ఆ గ్యాప్లన్నీ కవర్ చేసుకోవడానికి మనం ఇలా లాంగ్ గొలుసు కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రం చాలా చిన్న గొలుసులు వేసుకోవాలి, పెద్ద గొలుసులు కాకుండా చిన్న గొలుసులు వేసుకుంటేనే మనకి నీట్గా కనిపిస్తుంది లీఫ్ అనేది. మొత్తం లోపల వేసుకోవాలి, బయట వేసుకోవాలి దగ్గరగా. అంటే మనం వేసే గొలుసుకిను అక్కడ వేసిన మనం థ్రెడ్ వర్క్కి గ్యాప్ లేకుండా ఆ హోల్స్ కవర్ చేసుకుంటూ, ఆ గ్యాప్లు కవర్ చేసుకుంటూ మనం గొలుసు కుట్టు అయితే కుట్టాలి. ఓకేనా. మధ్యలో సేమ్ ఇలాగే ఉంచేసుకోవచ్చు, లేదంటే కుందని కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. స్ప్రింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. కుందని అయితే సరిపోతుంది, మరి ఇంకా హెవీ అయిపోతుంది కదా. లాంగ్ అండ్ షార్ట్ లీఫ్ ఇలా కుడితే సరిపోతుంది. ఇంకా హెవీగా అంటే స్ప్రింగ్ వర్క్, మధ్యలో స్ప్రింగ్ వేయటం, చుట్టూ స్ప్రింగ్ వేయటం అనేటప్పటికి ఇంకా హెవీ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇదైతే బాగా ప్రాక్టీస్ చేయండి. అవుట్లైన్ కింద గొలుసు కుట్టు వేసుకుంటారు కదా, అదైతే చిన్న గొలుసులు వేయాలి. మీరు కుట్టిన లాంగ్ అండ్ షార్ట్కి గొలుసుకి గ్యాప్ లేకుండా, అంటే మధ్యలో ఇంకొక వరుస గొలుసు కుట్టు పడకుండా దగ్గరగా వేసుకుంటే మీకు ఆ లీఫ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఒకవేళ గ్యాప్ వచ్చింది అనుకో, మళ్ళీ ఇంకొకసారి అయితే గొలుసు కుట్టు అయితే వేసేయండి. ఓకేనా. షేప్ మాత్రం కరెక్ట్గా రావాలి. కుట్టింది నేను ఎలాగైతే కుట్టానో అలాగే ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట కుట్టొచ్చి. చూడండి, ఒకవేళ గొలుసు కుట్టుకిని లాంగ్ అండ్ షార్ట్కి మధ్యలో ఏమైనా గ్యాప్ వస్తే మళ్ళీ ఇంకొకసారి అయితే ఇలాగైతే వేసేసుకోవచ్చు. ఓకేనా. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఓకేనా. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. మరి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా తప్పకుండా లైక్ చేసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డిజైన్ అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే థ్రెడ్ వచ్చి సిల్క్ దారం తీసుకున్నాను నేను. అలాగే సేమ్ కలర్ తీసుకోకుండా 2 వేరు కలర్స్ తీసుకున్నాను అనమాట. అందుకే మనకి ఈ కలర్ అనేది వచ్చిందనమాట. చూడండి, ఇలా 2 కలర్స్ తీసుకున్నాను. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా అందరూ ట్రై చేయండి, తప్పకుండా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.